ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు స్తుతింపబడును గాక. మరి తిరిగి మరొకసారి నేను మీ మధ్యలోనికి రావడము చాలా గొప్ప విషయము. 2 వారాల నుంచి మేము చేయలేకపోయాము కొన్ని మీటింగ్స్ వలన. ఎక్కడెక్కడనో ప్రదేశాలలో వెళ్ళి వాక్యము బోధించడం జరిగింది. అయినా దేవుని దయను బట్టి తిరిగి మరొకసారి నాకు ఈ తరుణం ఇచ్చినందుకు వేలాది వందనాలు. మరి అదేవిధంగా ఇంకొకటి చెప్పాలి, ట్రూ గాడ్ మినిస్ట్రీ అందరూ మెంబర్స్కు చెప్పవలసిన విషయం ఏంటంటే, డైలీ వాక్యము పెట్టలేకపోవచ్చున్నాము. అందు నిమిత్తమై ప్రతి ఒక్కరూ క్షమించాలి. ఎందుకంటే నా టెక్నీషియన్ కొంచెం సిక్ అయ్యాడు. అతడికి కొంచెము సిక్నెస్తో హాస్పిటలైజ్ అయ్యాడు. త్వరలో అతడు కోలుకోవాలని మీరందరూ ప్రార్థించాలి. తిరిగి మరి వాక్యము పెట్టగలము. మరి అందరూ బలపడాలని, వాక్యంను డైలీ చదవాలని నేను కోరుచున్నాను. అన్ని విషయాల్లో మీరు ఎదుగుదలగా ఉండాలి. మరి ఈ రోజు నుంచి మరి తిరిగి ప్రతి వారము నేను మీ ముందు ఉంటానని, దేవుని అనుకూలతను బట్టి, దేవుని దయా కృపను బట్టి నేను తలంచుచున్నాను. చాలా ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఈ కరోనా టైంలో కూడా మరి చర్చెస్కు వెళ్ళేవారు వెళ్తుండవచ్చు. మరి ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలని నేను కోరుచున్నాను. ప్రతి ఒక్కరూ అన్ని విధాలా బలపడుతూ ధైర్యంతో ఉండాలి. మరి ముఖ్యంగా సమయము చాలా దగ్గరగా ఉందని మనకు కాలక్రమేణా ప్రతి విషయములో మనకు తెలియబడుతుంది. కాబట్టి వాక్యాన్ని అతుక్కొని ఉండండి. వాక్యమును మనసులో ఉంచుకొని దాని ప్రకారంగా జీవించాలని నేను కోరుచున్నాను. ఎందుకంటే ఈ లోకంలో టెంప్టేషన్స్ ఆర్ టూ మెనీ టెంప్టేషన్స్. ఆకర్షణీయమైన సంగతులు ఎన్నో ఉన్నాయి, ఎరవేసే సంగతులు ఎన్నో ఉన్నాయి, ప్రేరేపించే సంగతులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రతి మానవుడు టెంప్ట్ అయిపోతాడు. ఈ లోకంలో ఈ మానవ శరీరము టెంప్ట్ అయిపోతుంది. మరి అదే కాకుండా మూడో విధంగా ఈ యొక్క లోకం యొక్క అధికారి, ఈ లోక పరిపాలకుడు మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటాడు. అది సాతాను. కాబట్టి ఈరోజు కూడా వాక్యము టెంప్టేషన్స్ గురించి నేను మాట్లాడబోతున్నాను. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా విని ఈ టెంప్టేషన్స్కు ఏ విధంగా తప్పించుకోవాలి, బైబిల్లో ఏమంటున్నాడు, యేసు ప్రభువు కూడా టెంప్ట్ అయ్యాడు. అతడు ఏం చేశాడు, ఆ సమయంలో అతడు ఏమి విధంగా బలపడ్డాడు, ఏ విధంగా తన శిష్యులను ఎంకరేజ్ చేశాడు అనే విషయము మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. టెంప్టేషన్స్ బై ద వరల్డ్. ఈ లోకరీతిగా, ఈ లోకంతో, ఈ లోకము మనల్ని ఏ విధంగా టెంప్ట్ చేస్తుంది, ఆకర్షణీయంగా ఏ విధంగా ప్రేరేపిస్తుంది, ఏ విధంగా లొంగ తీసుకుంటుంది, ఏ విధంగా నిన్ను ఎంటైసింగ్ అంటే ఆకర్షిస్తుంది, నిన్ను ఆకర్షిస్తుంది. కాబట్టి ప్రియ బిడ్డ, నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఇట్ ఇన్వైట్స్ యూ, ఇన్విటేషన్ ఇస్తుంది, ఆహ్వానిస్తుంది, ఆకర్షిస్తుంది. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండి నువ్వు ఈ యొక్క జీవితాన్ని, ఈ యొక్క యాత్రను గడపాలి. యు ఆర్ అనే పిల్గ్రిమిస్ట్, ఒక యాత్రికుడివి, పరవాసిని ఈ జగమున ప్రభువా. ఈ జగంలో మనము పరవాసిగానే ఉండాలి. పరవాసి హ్యాస్ నో బేస్, నో సాలిడ్ స్టేయింగ్ టు, నో స్టడీ ఫాస్ట్నెస్ ఇన్ దట్ ప్లేస్. ఆ యొక్క గట్టితనము మనలో ఉండదు. కాబట్టి ప్రియ బిడ్డ, నీవు పరవాసివి. కాబట్టి యు ఆర్ అనే టెంపరీ, యు ఆర్ అనే జస్ట్ ఏ ట్రావెలర్. ఒక హాల్ట్ ఉంది మనకు. ఆ హాల్ట్ను ముగించుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఆ హాల్ట్లో నువ్వు గట్టిగా పట్టుకొని ఇక్కడే ఉండాలి అని చూస్తే యు ఆర్ ఎ ఫెయిలియర్. యూ నీడ్ టు గో బ్యాక్. నీ యొక్క ఓన్ ప్రదేశంకు, నీ యొక్క ఓన్ కంట్రీకి, నీ యొక్క ఓన్ స్థలానికి, నీ యొక్క స్వస్థలానికి నువ్వు వెళ్ళాలని మనం కోరుకుంటున్నాం. టెంప్టేషన్స్. 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చూసారా, పరిశుద్ధైన యోహాను మనకు రాస్తున్న
చివరి చివరి అధ్యాయాలు. చివరి అధ్యాయాల్లో ఈ లోకము అనగానే ఏంటి మనకి నువ్వు తలంచుతున్నావు ఈ లోకం గురించి? ఈ లోకం అంటే దేవునికి వేరుగా పాపులు మనుషులు ఏర్పరచుకున్న స్థావరం. కోర్స్ దేవుడు సృష్టించాడు ఈ లోకాన్ని, కానీ ఆయన నిన్ను ఒక రీతిగా ఉంచాలనుకున్నాడు. దానికి వ్యతిరేకంగా మనము ప్రవర్తించి దాన్ని వ్యవస్థగా, మన యొక్క వ్యవస్థగా, మన యొక్క అనుకూలత విధంగా దీన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. దాన్ని ప్రేమించే వారి భ్రష్ట స్వభావము గలవారని మనకు తెలియబడుతుంది. ప్రియబిడ్డ, ఈ లోకము చాలా చెడుది. ఈ లోకంలో ఉన్నవన్నీ చెడుతోని ఉన్నవి. అవి దే ఆర్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ నాట్ పర్మనెంట్. అవి ఎల్లకాలము ఉండేటి కాదు. ఒక సర్టన్ లిమిట్గా ఉంటుంది. అవన్నీ నిన్ను వదలాలి, లేకుంటే నీవన్నా వాటిని వదలాలి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క లోకము, దాన్ని ప్రేమించే వారి యొక్క స్వభావము, వారి యొక్క లక్షణాలు, ఆలోచించే విధాలు చాలా వేరుగా ఉంటాయి. అందుకే లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకములో ఉన్న వాటిని నువ్వు ప్రేమించకూడదు ప్రియబిడ్డ. దే ఆర్ నాట్ పర్మనెంట్. దే ఆర్ ఓన్లీ జస్ట్ ఫర్ టైమ్ బీయింగ్. అది చాలా నీ నుంచి విడిపోతుంది, లేకుంటే నీవు వాటి నుంచి విడిపోతావు. అప్పుడు నువ్వు చాలా బాధపడతావు వాటిని ఎక్కువగా ప్రేమించినట్టయితే. అందుకే ఇక్కడ పరిశుద్ధైన యోహాను ఏమంటున్నాడంటే, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా. నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావా? ప్రేమించకు. బైబిల్ చెప్తుంది, క్రైస్తవులకు, ప్రతి ఒక్కరికి, ప్రతి మానవుడికి చెప్తుంది. కానీ మొదటిగా ఈ క్రైస్తవులు ఎవరైతే నమ్మిన వారు ఉన్నారో వారు లోకమును ప్రేమించకూడదు. ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ, మనకు తండ్రి ఎవరో మనకు తెలుసు. యెహోవా దేవుడు మన తండ్రి. శరీరరీతిగా ఈ లోకంలో నీకు తండ్రి ఉండవచ్చు. ఈజ్ నాట్ యువర్ పర్మనెంట్ ఫాదర్. నీ యొక్క నిజమైన తండ్రి, మరి ఎల్లకాలము ఉండి నిన్ను కాచి కాపాడే, నిత్యత్వములో ఉంచే తండ్రి. ఆ తండ్రిని ఆయన యొక్క ప్రేమ మనలో ఉండదు. ఈ లోకమును ప్రేమించినట్టయితే ప్రియబిడ్డ, అది రెండు విధాలుగా నిన్ను వేరుపరుస్తుంది. కాబట్టి ఈ లోకాన్ని నువ్వు ప్రేమించకూడదు. ప్రేమించినట్టయితే నువ్వు తండ్రి ప్రేమను పొందుకోలేవు. తండ్రి నీకేమిస్తాడో మనకందరికీ తెలుసు. నిత్యత్వములో, నిత్యరాజ్యములో ఆ రక్షణ ఇచ్చి నిన్ను ఎల్లకాలము ఆ యొక్క స్వర్గంలో ఉంచుతాడు. ఎందుకంటే నువ్వు చనిపోయే వాడిగా లేవు. నీ ఆత్మ చనిపోయే విధంగా లేదు, ఆ విధంగా ఇవ్వబడలేదు. శరీరం కోర్స్ ఈ లోకంలో నుంచి తీయబడింది. ఈ లోకంలోనే వదిలిపెట్టాలి దాన్ని. మట్టిలో నుంచి తీయబడింది కాబట్టి మట్టిలోనే నువ్వు ఉంటావు. కాబట్టి ఈ లోకమును విడిచేటప్పుడు ఈ లోకం నుంచి తీసినది ప్రతి ఒక్కటి ఇక్కడనే వదిలిపెట్టాలి. అది మనము ముందుగా గ్రహించవలసి ఉన్నది. ఈ లోకంలో చూడు పొందనేరు కనుక. యాక్చువల్లీ వాట్ ఈస్ ద వరల్డ్? ఈ యొక్క లోకం అంటే ఏంటంటే, ఇట్ ఈస్ క్రియేషన్ ఆఫ్ ఎర్త్ అండ్ హెవెన్. ఇవి దేవుడు సృష్టించింది, భూమిని, ఆకాశాన్ని. కానీ వీటి యొక్క గుణాలు ఏ విధంగా అయిపోయాయంటే, ఇట్ ఈస్ కరప్టబుల్, డిటరేటింగ్ అండ్ ఈవెన్ ఎవెన్చువలీ టు బి డిస్ట్రాయిడ్. మనము చేసిన ఈ కల్మషాన్ని బట్టి, మనం చేసిన ఈ పాప క్రియలను బట్టి, మనం చేసిన ఆ డిసొబీడియంట్ని బట్టి ఇట్ హ్యాస్ బికమ్ కరప్టెడ్. ఇది కరప్టెడ్ అయిపోయింది. ఇది కరప్టబుల్ విచ్ ఇస్ టు ద మట్టుకు ఇది కెనాట్ బి రెక్టిఫైడ్ ఎనీమోర్. ఈ కరప్షను అనేది, ఈ కల్మషం అనేది దానిలో నుంచి తీసివేయలేము. డిటరేటింగ్ అంటే క్షీణింపజేయబడుతుంది. ఇది క్షీణిస్తుంది, తుడిచివేయబడుతుంది.
కనుక దీన్ని ప్రేమించలేము. అదే కానీ ఎవెన్చువలీ తుదకు ఇది ఏమవుతుందంటే ఇట్ విల్ బీ డిస్ట్రాయిడ్, అంటే నాశనం చేయబడుతుంది. దట్ ఈజ్ వరల్డ్, అది లోకము. నువ్వు దాన్ని గుడ్డిగా ప్రేమిస్తే నీకేమి లాభము? ప్రియబిడ్డ, ఈ టెంప్టేషన్స్ అది ఇస్తుంది నీకు, ఈ లోకం ఇస్తుంది నీకు ఈ టెంప్టేషన్స్. నన్ను ప్రేమించు అని నిన్ను ఆకర్షిస్తుంది. ఇట్ ఎంటైస్ యూ, నిన్ను ఆకర్షిస్తుంది, నిన్ను గుంజుతుంది తన తట్టు. రెండవదిగా, వరల్డ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ గవర్నమెంట్ అండ్ సొసైటీ అండ్ పవర్ అండ్ గుడ్ అండ్ బ్యాడ్ విచ్ ఇస్ మేడ్ ఆఫ్ ఇట్స్ ఓన్. అంటే ఈ యొక్క లోకము మనకేం చేస్తుందంటే దాని యొక్క గవర్నమెంట్, ఈ లోకాధికారి ఉన్నాడు, వాడికి ఒక గవర్నమెంట్ ఉంది విచ్ ఇస్ కరప్టబుల్, సింపుల్ యాజ్ దాట్, విచ్ ఇస్ డిటరేటింగ్ అండ్ డిస్ట్రాయిడ్. అటువంటిది నీకు ఇవ్వాలని వాని గవర్నమెంట్ కోరుకుంటుంది. అండ్ ఇట్ హ్యాస్ దేర్ ఓన్ సొసైటీ, ఒక సమాజమును ఏర్పరచుకుంటుంది. లోక సమాజము వేరు, దేవుని సమాజం వేరు. లోకపు మనుషులు వేరు, దేవుని ప్రజలు వేరు. క్రైస్తవులు వేరు, క్రైస్తవులు కానివారు వేరు. అండ్ ఇట్ హ్యాస్ ఓన్ పవర్, దాని పవరు దేవుని పవర్కు అది లొంగదు, అది లోబడదు, అది ఎరగదు కూడా, అది చూడనేరదు. కానీ దానికి ఒక పవర్ ఉంది, అది విచ్ ఇస్ ఇట్ హ్యాస్ అ గుడ్ అండ్ బ్యాడ్. గుడ్ ఏముంది? అది కొంచెంకాలము నిన్ను ఉద్రేకపరుస్తుంది, నిన్ను లోబర్చుకుంటుంది, నిన్ను సంతోషపరుస్తున్నానని స్వల్పకాలపు భోగములతో నిన్ను మంచిగా ఉంచినట్టు చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ హ్యాస్ ఆల్ బ్యాడ్, అంత చెడుతనము అందులో ఉన్నట్టు మనం చూస్తున్నాము. ప్రియ బిడ్డ, ఇట్ హ్యాస్ హిజ్ ఓన్ క్రియేషన్. దాని యొక్క ఈ లోకం యొక్క క్రియేషను ఈ విధంగా ఉంటుంది. మూడవదిగా, బిలీవర్ మస్ట్ నాట్ లవ్ ద వరల్డ్. ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో యూ మస్ట్ నాట్, అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటిని నువ్వు ప్రేమించడానికి వీల్లేదు. ఏదైనా సరే, లోకంలో ఏది నిన్ను ఆకర్షితంగా చేస్తుందో వాటిని నీవు వాటికి లొంగకూడదు. యు కెనాట్, బికాజ్ ఇట్ హ్యాస్ ఎ ఫుల్ ఆఫ్ సిన్. పాపముతో నిండి ఉన్నది ప్రతి కార్యము, ప్రతి విషయము. నువ్వు ఏదైనా తీసుకో, తిండి విషయము, బట్ట విషయము, ప్రేమించే విషయము, పిల్లల విషయము, భార్య విషయము, స్వార్థము, ఇటువంటివన్నీ కలిసి ఈ లోకము ఇందులో ఉంది. కాబట్టి ఇట్ హ్యాస్ సిన్, ఇట్ హ్యాస్ లస్ట్, తృష్ణ, ఒక ఒక కోరిక. ఇట్ హ్యాస్ ఎ వెరీ తృష్ణ, ఈవిల్ అండ్ మోర్ ప్రైడ్. గర్వపు కార్యాలతో ఇది నిండి ఉంది. ప్రియ బిడ్డ, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకం గురించి. లోకము నిన్ను మొదటిగా టెంప్ట్ చేస్తుంది. నేను టెంప్ట్ చేసేది ఏంటంటే ఈ లోకము ఫస్ట్ థింగు నిన్ను టెంప్ట్ చేస్తుంది. ఫర్ అబౌవ్ రీజన్స్ యూ మస్ట్ నాట్ లవ్ ద వరల్డ్. ఈ యొక్క రీజన్స్, ఈ యొక్క కారణాల చేత నీవు లోకమును ప్రేమించకూడదు. ఇట్ హ్యాస్ సో మెనీ పొజిషన్స్ అండ్ ప్లెజర్స్. దాని యొక్క అర్హతలు, దాని యొక్క సంపాదన, స్వార్థపూరితమైన క్రియలు, మళ్ళా ఇట్ హ్యాస్ సో మెనీ ప్లెజర్స్. ఎన్నో ప్లెజర్స్, ఎన్నో సుఖాలు నీకు చూపిస్తుంది. ఆ సుఖము పర్మనెంట్ కాదు. ఆ సుఖంలో శాంతి లేదు, సమాధానము లేదు, బలము లేదు. అంతా నిన్ను పిచ్చెక్కిచ్చేలాగా చూస్తుంది. లైక్ వెన్ యూ లుక్ అట్, ఒకవేళ నీవు ఒక తాగుబోతుని చూసావు అనుకోండి, వాడు సుఖపడుతున్నాడు అనుకుంటారా? లేదు. ఎంతోమంది తాగి అక్కడ రోడ్ సైడ్ పడి ఉంటున్నారు. వారికి ఏం చేస్తున్నారో వారికి తెలియదు. అది సుఖమా? అది ఉద్రేకతనా? క్షణభంగురము. కాబట్టి ప్రియ బిడ్డ, ఈ లోకంను నువ్వు టెంప్ట్ చేయకూడదు. ద బైబుల్ సేస్ ఏమని అంటుందంటే, మొదటి కొరింథీయులు 7వ అధ్యాయము
31వ వచనంలో చూసినట్టయితే ఇక్కడ ఏమంటుంది, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవించినట్టు ఉండవలయను, ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకమును అనుభవించేవారు మంచివారు, చెడ్డవారు, క్రైస్తవులు, విశ్వాసులు, యాజకులు, పాస్టర్సు అందరూ ఈ లోకమును అనుభవించాలి. ఎందుకంటే యు హావ్ బీన్ సెంట్ హియర్, నీవు ఇక్కడికి పంపబడ్డావు, ఈ లోకంలో నీవు సృష్టింపబడ్డావు. కాబట్టి నువ్వు అనుభవిస్తున్నప్పుడు అమితముగా అనుభవించినట్టు ఉండవలెను. అమితముగా, మోర్ అండ్ మోర్, మోర్ అండ్ మోర్. యు ఆర్ నాట్ సపోజ్ టు హ్యావ్ ఇట్. దాన్ని కలిగి ఉండకూడదు, అనుభవించకూడదు, డైజెస్ట్ చేయకూడదు. ఎందుకంటే మీరు ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. నటన అన్నాడు ఇక్కడ. ఈ లోకము నటన అంటే ఇట్స్ లైక్ ఒక నటించడము, ఒక హిపోక్రిజం, వేషధారణతో ఉంది. అది నటిస్తుంది. ఇది మాయాలోకం కాబట్టి నిన్ను మాయపరుస్తుంది. సో ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రీస్తును వెంబడించేవాడు, ఈ లోకము నిన్ను నటించి నిన్ను లోబర్చుకుంటుంది. ఇదొక నటన. సో నీవు ఆ నటనకు గురి కాకూడదు, ఆకర్షితుడివై కాకూడదు, నువ్వు అట్రాక్ట్ కాకూడదు, దానికి లొంగకూడదు ప్రియ బిడ్డ. ఎందుకంటే విశ్వాసులు, దేవుని యొక్క సంబంధులు ఈ లోకంలోని ఉన్న దుష్టత్వముతో నిండి ఉన్నది. కాబట్టి లుక్ వాట్ పాల్ సేస్, ఇది దుష్టత్వంతో ఉన్నది. ఈ లోకంలో ఉండిన వారు ఈ నటనకు లోబడకుండా, నటనకు నుంచి తప్పించుకొని ఏమంటున్నారంటే, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. అయితే మనము ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేనియందు అతిశయించుట నాకు దూరమవునుగాక, దాని వలన నాకు ఈ లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. దిస్ ఈజ్ ద లైఫ్ యు హావ్ టు లీడ్ హియర్. ఈ యొక్క జీవితాన్ని, ఈ యొక్క మాటను నెరవేర్చాలి ప్రియ బిడ్డ. క్రైస్తవుడా, నువ్వు క్రైస్తవునివి అని క్లెయిమ్ చేస్తున్నావు, చెప్పుకుంటున్నావు, ఐఎమ్ ఏ క్రిస్టియన్. ఆర్ యు ఏ గుడ్ క్రిస్టియన్? ఆర్ యు ఏ ప్రిటెన్షన్ క్రిస్టియన్? నటనతో నిండి ఉన్నావా? లోకపు నటనను ధరించుకుంటున్నావా? ఇక్కడ ఏమంటున్నాడంటే, అయితే మనము ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవునుగాక. ఆయన ఏ విషయంలో ఆయన గర్వించదలుచుకోలేదు. ఈ లోకము ఫుల్ ఆఫ్ ప్రైడ్ అని నేను చెప్పాను. ఈ లోకము ఫుల్ ఆఫ్ ప్రైడ్తో నిండింది, గర్వముతో నిండి ఉంది. ఆ గర్వపు థింగ్స్ నాకు దూరమవునుగాక. ఏమంటున్నాడంటే, నేను సిలువయందే అతిశయిస్తున్నాను. ఈ లోకంలో ఉన్న ధనమును, నాకు ఇంతకు ముందున్న పదవి, పౌలుకు ఏ పదవి రోమా ప్రభుత్వంలో ఉండిందో మన అందరికీ తెలుసు. ఎంతమందిని చంపేవాడు, ఎంతమంది సైనికులు అతని ఎదుట ఉండేవారు, అతని వెనుక ఉండేవారు. కానీ అవన్నీ వదులుకొని సిలువలో అతడు అతిశయిస్తున్నాడంట. ఈ లోకములో ఉన్న వాటినన్నిటినీ నేను సిలువ వేసి ఉన్నాను. తక్కిన ఈ లోకంలో అతనికి కనబడుచున్నవన్నీ, అతడు చూస్తున్నవన్నీ, అనుభవిస్తున్నవన్నీ, అతనికి ఆ ఫీలింగ్ కలిగించే ప్రతి వస్తువు కానీ, ప్రతి దృశ్యాన్ని కానీ అతడు సిలువ వేస్తున్నాడు. ప్రియబిడ్డ, నువ్వు ఎవరిని సిలువ వేస్తున్నావు? ఈ లోకంలో ఉన్న నువ్వు ధనవంతుడివై ఉండవచ్చు, విద్యావంతుడివై ఉండవచ్చు. నీవు లోకాన్ని దూరపరుస్తున్నావా?
ఎంతోమంది ఉన్నారు, యాజకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు. వారు ఈ లోకములో ఉండి ఎంతో కొంతమంది చాలామంది గర్వపడుతున్నారు. వీఆర్ సో అండ్ సో సో వెరీ వెరీ బిగ్, మేము ఎంతో అధికంగా హెచ్చింపబడ్డాము. అది కూడా గర్వమే. దాన్ని సిలువ వేయి. ప్రియ బిడ్డ, నువ్వు దాసుడవు. యు ఆర్ అన్ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. ఈ లోకాన్ని పరిశుద్ధైన పౌలు ఆయన యొక్క పదవులనన్నిటినీ సిలువ వేశాడు. ఓన్లీ ఏ సిలువ ఆయన యందు అతిశయపడుతున్నాడంటే క్రీస్తు యేసు సిలువ యందు తప్ప. ఆ సిలువ యందు నేను కూడా ఎక్కాలి, నేను కూడా ధరించాలి, నేను కూడా అనుభవించాలి అని ఆయన తపన పడుతున్నట్టు ఆ తృష్ణ కలిగి ఉన్నాడు, ఆ జీల్ కలిగి ఉన్నాడు. ప్రియ బిడ్డ, నీవు దేని విషయం జీల్ కలిగి ఉన్నావు? లోకపు టెంప్టేషనా? దాన్ని సిలువ వేయి. నీ యొక్క గొప్పతనమా? నీ యొక్క గొప్ప పేరు ప్రఖ్యాతల, నీ చదువు సంధ్యలా? ఓకే, ఇట్స్ గుడ్ టు డెకరేట్ యువర్ సెల్ఫ్. లోకపు ఈ బాడీని డెకరేట్ చేసుకోనికి అవి పనికొస్తాయి. బట్ బాడీలో ఉన్న మనసును అవి కుళ్ళింపచేస్తాయి, డిఫైల్ చేస్తాయి, కుళ్ళిపోయటానికి చేస్తాయి. కాబట్టి అందుకే సిలువ విశ్వాసికి మహిమకు చెందేలా చేస్తుంది. అందుకే మృతి చెందినట్టు ఆయన అంటున్నాడు. అందుకే గలతీయులు రాసిన 2వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్టయితే, నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. విశ్వాసము వలన జీవించుచున్నాడు. లోకాన్ని సిలువ వేశాడు, అన్నిటినీ విశ్వాసముతో సిలువ వేశాడు. ఎందుకంటే నేను రాబో దినాల్లో కంప్లీట్గా జీవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. డియర్ మై ఫ్లోక్స్, నా ప్రియమైన ప్రజలారా, ఇక్కడ నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఆయన సిలువ వేయాల, ఆ దానిలో అతిశయపడుతున్నాడు. అతని కోరిక అందులో సిలువ వేయబడాలని అతని కోరిక. అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ఆయనతో సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు. ఐఎమ్ నాట్ లివింగ్ ఇన్ మై ఓన్ బాడీ, నాట్ విత్ మై ఓన్ సోల్. ఎంత గొప్ప నిర్ధారణ, ఎంత డిసిషన్ అండి. ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఓన్లీ జీసస్ క్రైస్ట్ ఈజ్ లివింగ్ విత్ ఇన్ మీ. ఇది నువ్వు చెప్పగలుగుతావా ప్రియ బిడ్డ? నువ్వు ఏమై ఉన్నావో నాకు తెలియదు. వినేవారు ఏమేమి పనులు చేస్తున్నారో, ఏ పదవుల్లో ఉన్నారో, ఏ అర్హతలు కలిగి ఉన్నారో, కానీ కెన్ యూ సే దిస్ రిపోర్ట్? ఈ యొక్క రిపోర్ట్ చెప్పగలవా? నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇప్పుడు జీవించుతున్న జీవితము ఆయన ఎంత గొప్పగా చేంజెస్ చెప్తున్నాడు. నేను జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించాడు, ప్రేమించి నాకు జీవం ఇస్తున్నాడు, నిత్యరాజ్యములో ఉంచుతాడు. ఆ గట్టి విశ్వాసముతో నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. నీ కొరకు, నా కొరకు ఆయన అప్పగించుకున్నాడు. ఈ లోకమును ప్రేమించకూడదని అప్పగించుకున్నాడు. ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడదు అని ఆయన తను తాను అప్పగించుకున్నాడు. ప్రియ బిడ్డ, నువ్వు తలంచాలి. ఈజ్ అ గుడ్ గాడ్, ఈజ్ అ లవింగ్ గాడ్. ప్రేమించే దేవుడు, మంచి దేవుడు. ఈజ్ అ గ్రేట్ గాడ్, గొప్ప దేవుడు. కాంట్ యు రియలైజ్ దిస్ ఈజ్ అన్ వర్డ్? మన ముందు జరిగిన సంగతి ఇది.
క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము. క్రీస్తు శకము మనం మనం మన యొక్క కాలంలో జరిగినట్టు మనం చూస్తున్నాం. క్రీస్తు మనల్ని సృష్టించాడు కాబట్టి ఆయన ఈ లోక సంబంధి కానట్టు, ఆయన ఈ లోకానికి వచ్చాడు కానీ లోక సంబంధి కాలేదు. ఈ లోకంలో మనల్ని కూడా పెట్టాడు, మనం కూడా కానట్టు మనమందరము అటువలనే జీవించాలి. అందుకే నువ్వు దాని విషయమై ఏం చేయాలి అని అంటే, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము చాలు. ఇక్కడ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, లోకము నటనతో మర్యాద చేస్తుందండి. నీకు ఇది ఇస్తాను, అనుభవించు, నీకు అది దొరుకుతుంది, వెళ్ళు, ఈ విధంగా నీకు నువ్వు మర్యాద చేస్తుంది. ఆర్టిఫిషియల్ పువ్వులు, ఆర్టిఫిషియల్ థింగ్స్ ఉంటాయి చూడండి. అంటే అవి ఆ విధంగా పువ్వుల మాదిరిగా కనబడతాయి కానీ అవి రియాలిటీ ఉండదు, సత్యం ఉండదు, నిజంగా ఉండదు. కాబట్టి ప్రియ బిడ్డ, నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో ఉత్తమమైన వాటిని ఎన్నుకోవాలి. విలువైన వాటిని, ఎత్తైన వాటిని, గొప్ప వాటిని, అనుకూలమైన వాటిని, నీకు అనుకూలంగా ఉండేలాగున, నిన్ను పనిష్ చేసేలాగున, నిన్ను కంట్రోల్ చేసేలాగున, నిన్ను అణగదొక్కేలాగున ఉండే వాటి మీద ఉండకూడదు. బాగా ఆలోచన, అనుకూలంగా ఉండాలి. సావధాయకంగా నువ్వు అవలీలగా చేసేవాడిగా ఉండాలి. ప్రతిదీ సంపూర్ణమునై ఉండాలి, హాఫ్గా ఉండకూడదు. ఏదో కొద్ది కాలం, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అదే చెప్పాను కదండి. తిండి తింటావు, ఎంతకాలం తింటావు? కొద్ది కాలం. దాని తర్వాత సంపూర్ణంగా ఉంటుందా? తృప్తి ఉండదు. తాగుతావు, ఎంతసేపు ఉంటుంది? కొద్దిపాటు, 1 hour 2 hours. యూ విల్ బి టెంప్టెడ్, ఉద్రేకపరుస్తుంది. తర్వాత సంపూర్ణంగా ఉండదు. కానీ సంపూర్ణమైనది ఏంటంటే దేవుని యొక్క జీవము. దాన్ని నీవు ఈ వరల్డ్ ఇచ్చే టెంప్టేషన్ను నువ్వు ఎదుర్కోవాలంటే నువ్వు ఏం చేయాలంటే, మీ మనసు చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు నీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. నీ మనసు మారి దేవుని తట్టు తిరిగినట్టయితే నీవు రూపాంతరం పొందుతావు. యూ విల్ బి రీజనరేటెడ్, యూ విల్ బి ఏ రీక్రియేషన్. క్రొత్తగా జన్మిస్తావు. ప్రియబిడ్డ, ప్రాధేయపడుతున్నాను. ఈ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ టెంప్టేషన్. వరల్డ్ ఇచ్చే టెంప్టేషను అది. రెండవదిగా మనం ఇక్కడ చూసినట్టయితే టెంప్టేషన్ బై ద ఫ్లెష్. రెండవ టెంప్టేషన్ మానవునికి ఏ విధంగా వస్తుందంటే, శరీరరీతిగా నీ సొంత శరీరమే నిన్ను టెంప్ట్ చేస్తున్నట్టు మనం చూస్తున్నాము. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనము. మీరు శోధనలో పడకుండునట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలే పలుకుచూ ప్రార్థించెను. ఇది ఎవరు మాట్లాడారండి? మన ప్రియమైన రక్షకుడు యేసు ప్రభు మాట్లాడాడు. అతనే చెప్తున్నాడు, ఆత్మ సిద్ధంగా ఉంది కానీ శరీరము బలహీనంగా ఉంది. ఎంత గొప్ప మాట అండి! శరీరము బలహీనంగా ఉంది. ఇక్కడ 2 విషయాలు చూస్తున్నాము. ఒకటేమో ఫ్లెష్, కార్నల్ థింగ్, అంటే మాంసపుతో
నిండిన ముద్ద. మరి ఇంకొకటి స్పిరిచువల్, ఆత్మీయత, స్పిరిట్. జీసస్ ఆల్వేస్ వాంట్స్ అబౌట్ టెంప్టేషన్. ఆయన ఎల్లప్పుడూ ప్రతి విషయంలో ఎక్కడ మాట్లాడినా కానీ శోధనల గురించి ఆయన ఎంతో అలర్ట్ చేశాడు, ఎంతో ప్రాధేయపడ్డాడు. శోధనకు చోటు ఇవ్వకుడి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు, మీరు శోధనలను ఆ టెంప్టేషన్, ఆ శరీర బలహీనతలో మీరు ప్రవేశించకండి. అంటే ఈ శరీరము మనకిచ్చే, ఈ యొక్క ఫ్లెష్ మనకిచ్చే ఈ టాస్క్ ఏంటో తెలుసా అండి? ఈ టెంప్టేషన్ టెస్టింగ్, పరీక్షిస్తుంది, అండ్ ట్రయల్స్, అంటే నిన్ను బాధలతో గురి చేస్తుంది. ఈ రెండు విధాలుగా మానవుడు పడిపోతాడు. అందుకే మానవునికి రెండవ టెంప్టేషన్ దేని ద్వారా? ఒకటేమో మొదటిది వరల్డ్, లోకము ద్వారా, రెండు శరీరము ద్వారా. నీవు బ్రతికే ఈ శరీరము, నువ్వు జీవించే ఈ శరీరము, ఈ యొక్క శరీరమే నిన్ను శోధిస్తుంది. దీన్ని బాగా టు అవాయిడ్ దిస్, దీన్ని అవాయిడ్ చేయాలంటే, అందుకే ఇక్కడ ప్రవేశించకుండా ఇక్కడ ఏమంటున్నాడంటే, కుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. దీనికి ఒకటే ఆయుధం అండి. దీన్ని ఎదిరించాలి, జయించాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రియ బిడ్డ, నువ్వు ప్రార్థన చెయ్యాలి. టెంప్టేషన్ వుడ్ కమ్ అహెడ్. అతను ఎందుకు చెప్తున్నాడంటే, ఈ యొక్క టెంప్టేషన్, ఈ యొక్క ప్రేరేపణ మీకు ముందు రాబోతుంది. బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు లీవ్ యూ గైస్. నేను మిమ్మలను వదిలిపెట్టబోతున్నాను. అప్పుడు మీకు చెప్పేవారు ఉండరు, నడిపించేవారు ఉండరు, బలపరిచేవాడు ఉండడు. గనక మీరు ప్రార్థన చేయుడి. ప్రార్థన ఆ శక్తి. అందుకే ఫర్ ద సేమ్ డిసైపుల్ నీడ్ 3 things. ఆయన ఏమంటున్నాడంటే, మీకు 3 విషయాలు కావాలి. ఒకటేమో విజిలెన్స్, అంటే మెలకుగా ఉండుట, నిద్రపోకుండా ఉండుట మొదటిగా. రెండవది ద ప్రేయర్, ప్రార్థన, అర్థించుట, ప్రార్థన. మొదటిగా నువ్వు అర్థించాలి. అదే కాకుండా రెసిస్టింగ్ ద టెంప్టేషన్, మూడవదిగా రెసిస్టింగ్, దాన్ని అడ్డుపడుట. ఈ 3 విషయాలు దేవుడు బిఫోర్ లీవింగ్ హీ వాంటెడ్ టు టీచ్ దెమ్. వాళ్ళను ఈ 3 విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని, డిసైపుల్ నాట్ టు థింక్ అబౌట్ దట్ జీసస్ ఈజ్ డిసీవ్డ్ దెమ్. వీరు ఇది ఎందుకు చెప్తున్నాడంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత నేను మోసపరిచానని మీరు అనుకోకూడదు. నేను ముందే చెప్తున్నాను, నేను మోసం చేయట్లేదు. నా సమయం అయిపోయింది. మై టాస్క్ ఈజ్ ఫినిష్డ్, మై టైమ్ హెస్ కమ్. నేను సిలువ ఎక్కే సమయము వచ్చింది. కాబట్టి నేను వెళ్ళిపోతాను. నా ప్రియ స్నేహితులారా, నా శిష్యులారా, నన్ను వెంబడించేవారా, ప్రియ క్రైస్తవులారా, యు నీడ్ విజిలెన్స్. 32వ వచనం చూడండి. అందులోనే అదే అధ్యాయంలో, వారు గెత్సేమనే చోటకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండి అమ్మని తన శిష్యులతో చెప్పి ఆయన గెత్సేమనే తోటలోకి వెళ్ళాను. గెత్సేమనే అంటే ఆయిల్ ప్రెస్, గానుగా. ఆ ఒలీవ్ పండ్లను గానుగలో వేసి నూనె తీయడము. ఆయన ఒక గానుగలో తిప్పబడనికి వెళ్తున్నాడు. ఆ సమయం రాకముందు ఆయన ప్రార్థిస్తున్నట్టు మనం చూస్తున్నాము. ఆ గెత్సేమనే తోటలో అబౌట్ టెస్టింగ్ అండ్ ట్రయల్స్. ఆయనకు ఒక పరీక్ష రాబోతుంది. ఆయన ఒక పరీక్ష ఎదుర్కోవాలి, పరీక్ష కూర్చోవాలి. ఆ యొక్క కష్టాలు, ట్రయల్స్, శోధనలు, వాటిని రిసిస్ట్ చేయాలి. కాబట్టి ఆయన ముందు ఫేస్ ఆఫ్ ద క్రాస్ ఉంది. ఆ యొక్క సిలువ యొక్క ముఖము కనబడుతుంది, ఆయనకు సిలువ ఆకారము కనబడుతుంది. హీ ఈజ్
అన్బిలీవబుల్ హ్యూమన్ సఫరింగ్స్, సపరేషన్ ఫ్రమ్ ద ఫాదర్, ఇవన్నీ ఆయన మనసులో ఉన్నాయి. ఆ టెస్ట్ అతడు పాస్ కావాలి. దాన్ని పాస్ కావాలంటే అతడు విజిలెన్స్గా మేలక ఉండి ప్రార్థించాలి. మనం ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాము. ఏదైనా కష్టం రాగానే కొద్దిపాటి సమయంలో మనము అన్ని కావాలని అనుకుంటాము. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు, ఒకవేళ మీరు అనారోగ్య స్థితిలోనే ఉన్నారనుకోండి, మీరు ఏం చేస్తారు? మేలుకుంటారా? ప్రార్థిస్తారా? ఓడ్చుకుంటారా? ఈ 3 మానవునికి ఎంతో అవసరము. సో అందుకే జీసస్ ఆయన యొక్క కోరిక ఏంటంటే శిష్యులు మేలుకు ఉండాలి, ప్రార్థించాలని కోరిక. మరి 34వ వచనము 33వ వచనం, పేతురు యాకోబు యోహాను వెంటబెట్టుకొని పోయి మిగుల విశ్రాంతి నొందుట చింతాకాంతుడై ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణం మగునంత వరకు దుఃఖముతో మునిగి ఉన్నది, మీరిక్కడ మెలకుగా ఉండుడని వారితో చెప్పెను. ఆయన ఒక లీడర్, ఆయన నడిపించిన అతను ఎంతో దుఃఖములో ఉన్నాడు, ఎంతో ట్రబుల్, ఫ్రైటన్, దిగులుతో ఉన్నాడు, డిస్ట్రెస్డ్, ఎర్రర్, భయంకరమైన స్థితి, భయంకరమైన భీతి కలిగించే స్థితిలో ఉన్నాడు ముందు. కానీ అతడు ముందుకు వెళ్ళి ప్రార్థించడానికి, మీరు మేలుకవుగా ఉండుడి, మీ ప్రార్థనలు కూడా నాకు అవసరము. కానీ శిష్యులు ఆ విధంగా చెయ్యట్లేదన్నట్టు మనం చూస్తున్నాము. ఈ రోజుల్లో ప్రతి మానవుడు ఇదే విధంగా, ఇదే ప్రొసీజర్తో ఉన్నాడని మనం గ్రహించగలము. ప్రియబిడ్డ, నీవు క్రైస్తవుడు మెలకుగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు సాతాను ఒక సింహం వలె గర్జిస్తూ ఎప్పుడు మింగుదునా అని చూస్తూ ఉంటాడు. ఈ లోకం ఇచ్చేది నిద్ర. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ఆ విజిలెన్స్, మేలుకొని ఉండండి, అప్పుడు మీకు ఆ యొక్క కష్టం నుంచి ప్రార్థించండి, నేను తొలగిస్తాను. 35, 36 వచనంను, కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ నా యొద్ద నుండి తొలగిపోవాలనని ప్రార్థించెను. నాయనా తండ్రి, నీవు సమస్తము సాధ్యమే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ఆయనను, నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. ఆయన కొంచెం దూరం వెళ్ళి ఈ ఫెల్ ఆన్ హిస్ నీస్, ఆయన మోకాళ్ళ మీద కూలబడిపోయాడు, జారిపోయాడు, అండ్ ప్రేయిడ్ దట్ సిచ్యువేషన్ మైట్ పాస్. ఆ యొక్క పరిస్థితి నా నుంచి తప్పించాలని ఆయన కోరుకున్నాడు. దేవునికి చిత్తమైతే, లైక్ ఎ చైల్డ్ టు ఎ టెండర్ ఫాదర్, ఒక చిన్న శిశువు ఒక మంచి తండ్రిని, శాంతి, మంచి దయగల తండ్రిని అడిగినట్టు ఆయన అబ్బా, తండ్రి, నా డాడీ అని పిలుస్తున్నాడు. ఇక్కడ చూడండి, మనము ఆ యొక్క యేసు ప్రభు ఏ విధంగా అంటున్నాడో, అంటే కీర్తనలు 51:12 వచనంలో చూసినట్టయితే, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. దావీదు మహారాజు రాసినట్టు మనం చూస్తున్నాం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. రక్షణ లేదు అని ఇక్కడ కుమారుడు అనుకుంటున్నాడు, కానీ దావీదు మహారాజు, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేయమని నన్ను దృఢపరచుము అని అంటున్నాడు. సమ్మతి గల మనసు, ఎందుకంటే నేను నీ ఇష్టమైతే దీన్ని, నా ఇష్ట ప్రకారంగా దీన్ని తీసేయు, నీ చిత్త ప్రకారంగా నేను తాగుతాను. అంత సమ్మతిగా లేడు తాగనీకి, ఆ యొక్క కప్పులో ఉన్నది. కానీ అయినా కానీ నాకు ఆ దృఢమైన మనసు నాకు దయచేయమని దేవుణ్ణి అడిగినట్టు మనం చూస్తున్నాము. ఎందుకంటే క్రీస్తు మరణము గూర్చి తండ్రి
తలంచలేదు అని అనుకోనికి వీల్లేదు. తండ్రికి అతన్ని తప్పించనికి సాధ్యమే. కానీ ఆయన యొక్క సంకల్పము అది కాదు. ఒకవేళ ఆయనను తప్పించినట్టయితే నీకు నాకు రక్షణ లేకుండా పోతుంది. మానవ వలి నాశనం అవుతుంది. దేవుని ఉద్దేశము, తండ్రి యొక్క ఉద్దేశము అది కాదు ప్రియబిడ్డ. తండ్రి యొక్క ఉద్దేశము వేరే విధంగా ఉంది. నీవు రక్షించాలి. అందుకే ఇక్కడ మార్కు సువార్త 14వ అధ్యాయము 37-38 వచనం చూసిన ఆయన మరలా వచ్చిన వారు నిద్రించుచుండగా చూసి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక గడియ అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగి ప్రార్థించుచుండెను. కనుక మానవుడి యొక్క ఆత్మ సిద్ధంగానే ఉంటుంది దేవుణ్ణి కలవాలని, తండ్రిని కలవాలని, తండ్రి ఇంటికి చేరాలని. కానీ శరీరము తండ్రి నుంచి రాలేదు. అందుకే అది ఎన్నడూ తండ్రి ఇంటికి చేరాలని అనుకోదు. అనుకున్నా అది సాధ్యము కాదు. ప్రియబిడ్డ, ఇక్కడ అందుకే అంటున్నాడు, టెంప్టేషన్స్ ఆల్వేస్ దే మస్ట్ వాచ్ అండ్ ప్రే. శరీర రీతిగా నీకు టెంప్ట్ అయినప్పుడు యూ షుడ్ వాచ్. ఏంటి ఈ లోకం నుంచి నాకే టెంప్టేషన్ వస్తుంది, ఈ శరీరము నాకే టెంప్టేషన్ ఇస్తుంది, ఏ ప్రేరేపణ కలిగిస్తుంది. దే వర్ స్లీపింగ్. చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయము, రోమా 8:8 చూసినట్టయితే ఇక్కడ 8:8 చూసిన, కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాడు. Very sad story. Sad situation. Lord was continuing under the trials also, testing and trials. ఆయన కంటిన్యూ హిస్ మినిస్ట్రీ. ఆయన బాధపడుతూ సిలువ ఎక్కుతూ ఆయన మినిస్ట్రీ గురించి వరీడ్గా ఉండి ఆయన ప్రకటిస్తున్నాడు. ఆ యొక్క పరీక్షల్లో నెగ్గనీకి ప్రయత్నిస్తున్నాడు. ఆ యొక్క ట్రయల్స్లో శోధనల నుంచి తప్పించుకోవడానికి ఆయన ముందుకు వెళ్తున్నాడు. నా ఆత్మ సిద్ధంగా ఉంది, శరీరం సిద్ధంగా లేదు అని నేను అంటున్నాడు. అందుకే శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేడు. నీవు శరీర స్వభావివా, నువ్వు దేవుణ్ణి సంతోషపరచలేవు. ప్రియబిడ్డ, ఆత్మ స్వభావం కలిగి ఉండాలి. అందుకే ఆల్వేస్ యు మస్ట్ బీ రెడీ విత్ ప్రేయర్. వాచ్. ఒక సెక్యూరిటీ గార్డ్ లెక్క యూ షుడ్ వాచ్ యువర్ ఫీలింగ్స్, వాచ్ యువర్ సైట్. నీ యొక్క దృష్టిని, నీ తలంపులను, నీ క్రియలను, నీ యొక్క నడవడిని, నీ బుద్ధిని, నీ కోరికలను వాచ్ అండ్ ప్రే. ఒకవేళ నీ చేత కాకుంటే ప్రే. తండ్రి నన్ను తప్పించు. తిండి మీద ఆశ ఉందా? మోకా నుంచి ఇమ్మీడియట్గా తండ్రి నేను ఎక్కువ తినకుంటా, తండ్రి నేను ఎక్కువ ఫ్యాషనబుల్గా ఉండకుండా, తండ్రి నేను ఎక్కువ సంపాదన మీద ఉండకుండా. దిస్ ఈజ్ ఈవెన్ టు ద పాస్టర్స్ ఐఎమ్ స్పీకింగ్ టు ద పాస్టర్స్. ఎంత ఉన్నా కావాలని కోరుకునే పాస్టర్స్ ఉన్నారు. ఎస్, దేర్ ఆర్. ఇట్స్ అ వెరీ సాడ్ స్టోరీ. ఆ టెస్టింగ్ ట్రయల్స్లో నీవు ఫెయిల్ అవుతావు. నువ్వు ఎంత వాక్యం చెప్తే ఏంటి, ఎంత రాజ్యం గురించి ప్రకటిస్తే ఏంటి? జాగ్రత్త బిడ్డ. ఇక్కడ పాల్ వాట్ ఈ సేస్ ఇక్కడ చూసినట్టయితే అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 31వ వచనము 31. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. 3 సంవత్సరాలు ఆయన కన్నీళ్లు విడుచుచు ప్రతి మనిషికి
మానక బుద్ధి చెప్పి తిని. ప్రతి మనిషికి బుద్ధి చెప్తున్నాడు. ఈరోజు వాక్యము మన అందరికీ బుద్ధి చెప్తుంది. వాట్ ఎవర్ యు ఆర్, బుద్ధి చెప్తుంది. ప్రియ బిడ్డ, జాగ్రత్తగా ఉండి నీవు మానక ఈ బుద్ధి మాటలు విని వాటిని అవలంబించు. మీరు జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండాలి. యేసు ప్రభు కూడా ఎన్ని సంవత్సరాలు మినిస్ట్రీ చేశాడండి? 3.5 సంవత్సరాలు దరిదాపుల. పరిశుద్ధైన పౌలు ఏమంటున్నాడు? నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్ళు విడుస్తున్నాను. ఎవరి కోసము? ఆయన మారిన తర్వాత ప్రతి ఒక్క మానవుల కోసము. ప్రియ బిడ్డ, జాగ్రత్తగా ఉండు. నీ యొక్క శరీరము నిన్ను ఉద్రేకపరుస్తుంది, టెంప్టేషన్ చేస్తుంది. కాబట్టి నీవు ఇంకొకటి మూడవదిగా చూస్తే టెంప్టేషన్ బై సాటన్. ఈ లోకము అధికారి నిన్ను టెంప్టేట్ చేస్తాడు. నువ్వు ఇవన్నీ ఉన్నా కానీ నీవు ప్రార్థించి ఈ టెస్ట్ను, ఈ యొక్క ట్రయల్స్ను ఎదుర్కొంటుండవచ్చు. వాడు నిన్ను మాత్రము వదలకుండా నిన్ను చివరి మట్టుకు వాడు నిన్ను టెంప్ట్ చేస్తానే ఉంటాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం చూసినట్టయితే, 1వ వచనం, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యములకు కొనిపోబడెను. సాతాను చేత శోధింపబడ్డాడంట మన రక్షకుడే. ఆ రోజుల్లో ఆదాము అవ్వ ఎవరి చేత శోధింపబడ్డాడు? వారు ఇరువురు సాతాను చే. నీవు నేను కూడా ఈ సాతానుకు లొంగకుండా మనము వ్యతిరేకంగా పోతే ప్రతి విశ్వాసిని ఎక్కువగా శోధిస్తాడు. నూతన జన్మను ధరించబోతున్న క్రొత్త వ్యక్తిని ఎక్కువగా శోధిస్తాడు. యేసు నువ్వు ప్రభువులో ఎక్కువగా ఉంటే నిన్ను శోధిస్తాడు. ఎందుకంటే వాడు ఈ యొక్క లోక ఆశలను ఎరవేసి నిన్ను గుంజాలని చూసినప్పుడు నువ్వు దాన్ని దాటిండవచ్చు, శరీరరీతిగా నువ్వు దాటిండవచ్చు. కానీ ఇప్పుడు వాడు నీ ఆత్మ ప్రేరేపణతో నిన్ను ఆ యొక్క శోధనకు గురి చేస్తాడు. ఈజ్ అక్యూజర్, నింద మోపువాడు. నిన్ను నిందించేలాగా ఎప్పుడు మింగుదునా అని చూసే ఈజ్ అనే లయన్. ఆ యొక్క సింహం, గర్జించు సింహము. ఈజ్ వెరీ అగెన్స్ట్ టు ద గాడ్ అండ్ మెన్. దేవునికి అగెన్స్టే, మానవునికి అగెన్స్టే. ఎల్లప్పుడూ, ప్రతి నిమిషము, ప్రతి అడుగు వాడు. అదే కాకుండా ఈజ్ అగెన్స్ట్ టు ద జీసస్, ఈజ్ అగెన్స్ట్ టు ద హ్యూమన్, against to the gospel, against to the church, against to the everything to the believer. కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మూడవ టెంప్టేషన్ ఎవరి నుంచి వస్తుందంటే సాతాను నుంచి. ఈజ్ ఎ బెల్జబుల్, అంటే ఏ డీమన్, దయ్యాలకు వాడు రాజు, రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. The devil tempts even God and even human, you and me. కనుక వీడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే అపనిందగల పిశాచి, బెల్జబుల్, దుర్మార్గుడు, లోకపాలకుడు, యుగదేవుడు, మనం ఈ యొక్క యుగ సమాజము, మండల అధికారి, ఆది సర్పము, ఇలాంటి చెడ్డ ప్రవర్తనలు మానవులను చెడిపేవారు. ఇన్ని పేర్లతో వాడు జీవిస్తున్నాడు. ఇన్ని విధాలుగా మానవుణ్ణి టెంప్ట్ చేస్తున్నాడు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్త. హ్యావింగ్ ఏ స్పిరిట్ ఆఫ్ ప్రైడ్, ఎంతో గర్వపు హృదయము, తలంపులతో ఉండేవాడు. వాడు ఈజ్ ఎ ప్రైడ్ ఆఫ్ కన్సైట్ అండ్ టెరబుల్ ఈవిల్. గర్వపు, కన్సైట్, టెరబుల్, భయంకరమైన దుస్థితిలో, దుర్మార్గపు స్థితిలో, ఈవిల్, శోధన స్థితిలో మనల్ని ఉంచనీకి
వాడు చూస్తాడు. అండ్ ఈ ఎగ్జాల్ట్ హిమ్సెల్ఫ్, అతను తను తాను పొగడుకొని ఎత్తైన స్థలాల్లో నేనున్నాను అన్నట్టు వాడు తను తాను ఈ ఫీల్స్ హిమ్సెల్ఫ్ సెల్ఫ్ సెంటర్డ్, తను తాను పొగడుకుంటాడు. అందరు పూజించాలి, అందరు నన్ను అవలంబించాలి, నన్ను వెంబడించాలి అని అనుకుంటున్నట్టు చూస్తున్నాము. ఇగ్నోర్స్ గాడ్స్ పీపుల్, డిగ్రేడ్ దెమ్, వాళ్ళను తక్కువ అంచనా వేస్తాడు. విశ్వాసులను తక్కువగా, నువ్వు ఏంటి, నీదేంటి, నీ దేవుడు నిన్ను రక్షించలేడా, నువ్వు దూకు ఇక్కడి నుంచి, నీ యొక్క దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటాయి, అయ్యో ఆకలిగా ఉంది, రాళ్లను రొట్టెలుగా చెయ్యు. ఈ విధంగా ఈ ట్రై టు డిగ్రేడ్, నిన్ను హీనపరుస్తాడు. హ్యూమిలియేషన్, అవమాన స్థితిలో నిన్ను ఉంచుతాడు. అండ్ ఈ థింగ్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ డిజర్వింగ్ మోర్ ప్రైజెస్ అండ్ హానర్. ఇక్కడ చివరిగా తను తాను నేను అర్హులను, నన్ను పూజించాలి, నన్ను సేవించాలి అని ఆ యొక్క గౌరవత కోరుకుంటాడు. అందుకే దేవుణ్ణి అంటాడు, ఎత్తైన స్థలంలోనికి తీసుకుని వెళ్ళి యేసు ప్రభువుతో అంటాడు, ఈ రాజ్యమంతా నీకు ఇస్తాను, నాకు సలాము చెయ్యు, నాకు పూజించు, నాకు చేతులు జోడించు. ఇలాంటి ప్రవర్తన ఉన్న వారందరూ సాతాను బిడ్డలు. చాలామంది నాకు గౌరవించలేదు, నాకు ముందు సీట్ ఇవ్వలేదు, నాకు ప్రాధాన్యత ఇవ్వలేదు, నాకు ఎక్కువగా వడ్డించలేదు. వాట్ ఎ షేమ్. జాగ్రత్త ప్రియ బిడ్డ, యూ మస్ట్ బి. అండ్ ఈ థింగ్స్ సేమ్ వే హూ ఎవర్ ఫాలోస్ ద సాటన్, ఈ విధంగా తలంచేవారంతా సాతాన్ను వెంబడించేవారు. ఇక్కడ చూసినట్టయితే మనము వాట్ ప్రొవైడ్స్, గాడ్స్ వర్డ్ ప్రొవైడ్స్ టు అస్, దేవుని యొక్క వాక్యము మనకు ఏ విధంగా మనతో మాట్లాడుతుంది అని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి 17 మటుకు ఉంది. కాబట్టి ఇక్కడ కొన్ని సర్వాంగ కవచాలు ఇచ్చినట్టు చూస్తున్నాను. నేను వాక్యం చదవట్లేదు. ఏంటంటే, ఏలయనగా మీరు నడుమునకు సత్తి అను దట్టి కట్టుకొని, నీతి అయిన మైమరుగును తొడుక్కొని, పాదములకు సమాధానమైన సువార్త వలన సిద్ధ మనసుతో జోడును తొడుక్కొని నిలవబడి, ఇవన్నీ కాక విశ్వాసమును డాలును పట్టుకొనిడి, దానితో మీరు దుష్టిని అగ్నిబాణాలను ఆర్పుటకు శక్తిమంతులరు, మరియు రక్షణను స్థిరస్త్రావనము దేవుని వాక్యము ఆత్మ ఖడ్గములను ధరించుకొనిడి. దీస్ ఆర్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము మనకు సర్వాంగ కవచములుగా ధరించుకోవాలి. దీని గురించి నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇట్స్ అన్ బిగ్ టాపిక్. కాబట్టి ఇవి ధరించుకోవాలి. సత్యము, ఆల్వేస్ సత్యంగా ఉండాలి. మనము సత్యంగా ఉండాలి. నీతి అను మైమరుగు, ద బ్రేస్ ప్లేట్. ఒక సోల్జర్ ఏ విధంగా తయారవుతాడో ఇవన్నిటి సోల్జర్ దగ్గర ఉంటాయి. పరిశుద్ధైన పౌలు ఆ రోమాలో ఉన్న జైల్లో ఉండి ఆ గాడ్ను చూస్తున్నప్పుడు, ఆ సోల్జర్ను చూస్తున్నప్పుడు ఏ విధంగా సిద్ధపడి ఉన్నాడో ఆ సిద్ధపాటు మనము కలిగి ఉండాలని మనకు రాస్తున్నాడు. మరి అందుకే ఒబే గాడ్స్ వర్డ్, ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనము అవలంబించాలి, దానికి లోబడి ఉండాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్టయితే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కాబట్టి నీవు అపవాదిని ఎదిరించాలంటే నీవు దేవునికి లోబడి ఉండాలి, దేవుని వాక్యానికి లోబడి ఉండాలి. దేవుడు చెప్పిన సర్వాంగ కవచములు మనం ధరించుకోవాలి. అపవాది అంటే సాతాను ఎదిరించుడు, వాణ్ణి ఎదిరించగలము, వాణ్ణి డిఫీట్ చేయగలము, వాణ్ణి మనము ఓడించగలము. అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. నీవు లోకరీతిగా జయిస్తుండవచ్చు, శరీరరీతిగా జయిస్తుండవచ్చు. ఈ లోకాధికారి అయిన ఆ స్టూపిడ్, ఆ రోగ్, ఆ యొక్క మూర్ఖుణ్ణి జయించాలంటే నీవు ఈ సర్వాంగ కవచాలు ధరించాలి.
ఫైనలీ ఆ మూర్ఖుని యొక్క ఫెయిట్, దాన్ని అవలంబించే వారి ఫెయిట్ మనం చూడాలి అంటే ప్రకటనల గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్టయితే, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకము గల గుండములో పడివేయబడును, అచ్చట క్రూర మృగములు అబద్ధ ప్రవక్తయు ఉన్నారు, వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. ఇలా మోసపరిచేవాడు సాతాను యొక్క డెస్టినీ, గమ్యము ఏంటంటే అగ్ని గంధకములు గల గుండములో పడివేయబడతాడు. వాని వెంబడించిన వారు కూడా పడివేయబడతారు. ప్రియ బిడ్డ, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. అల్ప భోగాలకు పోకుడి, అల్ప థింగ్స్కు చాలు. అవి చిరకాలం కాదు, స్వల్ప కాలము, నీటి బుడగ లాంటివి. ఇప్పుడే ఉంటాయి, ఇప్పుడే పోతాయి. ధనము కూడా అంతే, ఆరోగ్యము కూడా అంతే. ఆరోగ్యము పోయిందని ఎంతో బాధపడేవారు ప్రపంచంలో అందరూ ఆ విధంగా ఉంటారు. దానికోసం ఎక్కడెక్కడికో పరిగెత్తుతుంటారు. తిరిగి మీరు సిక్ కారా? అవుతారు. సో డోంట్ బిలీవ్. నీ విశ్వాసం కొద్దీ నువ్వు బాగుపడతావు. నీకు విశ్వాసం ఉందా? నువ్వు బాగుపడతావు. అబ్రహాము యొక్క దీవెనలు మనకు వస్తాయి అని ఎంతోమంది ప్రకటిస్తారు. అబ్రహాముకు దీవెనలు ఉట్టిగా రాలేదు. దీవెనలకు ముందు ఆయన విశ్వాసంను జయించాడు, విశ్వాసము కలిగి ఉన్నాడు. ఉట్టి దీవెనలు రావు బిడ్డ. కష్టపడితేనే, నువ్వు విశ్వసిస్తేనే, ఆ టెస్టింగ్ అండ్ ట్రయల్స్ నువ్వు ప్రార్థిస్తేనే, ఆ విజిలెన్స్ ఉంటేనే, ఆ మెలకువగా ఉంటున్నావా, అప్పుడే నీవు జయించగలవు. గనుక యోములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. ఒకవేళ అలాంటి సంఘటనలో ఉన్నట్టయితే, అలాంటి హ్యాబిట్లో ఉన్నట్టయితే యుగ యుగముల వరకు నీవు కష్టపడుతూ, బాధింపబడుతూ, హింసింపబడుతూ ఉంటావు. ప్రియ బిడ్డ, ఈ టెంప్టేషన్స్ గురించి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకము మొదటిగా మనల్ని టెంప్ట్ చేస్తుంది. రెండవదిగా, లోకాన్ని జయించినవంటే లోకంలో ఉన్న శరీరము ఆశలు పడి శరీరాశతో నిన్ను లొంగ తీసుకోవడానికి చూస్తుంది. ఒకవేళ శరీరాశని చంపి నువ్వు ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే లోకాధికారి వస్తాడు. అప్పుడు రాజు వచ్చి నీతో యుద్ధం ఆడతాడు. ఆ రాజు, ఈ లోకము రాజు సాతాను. ప్రియబిడ్డ, దీని నుంచి జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వీకు మనము ఇంకొక టాపిక్తో నేను మీ ముందుకు రాగలను. మరి మీరు ఈ యొక్క కరోనా టైంలో, ఇలాంటి సమయాల్లో ఇంట్లో ఉండి చక్కగా వాక్యం వింటున్నారు. విన్నంత మాత్రానే కాదు, జాగ్రత్తగా ఉండి, మెలకువగా ఉండి ప్రార్థించుడి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానము, సేఫ్టీనెస్, ఆ మెలకువ, ఆ ప్రార్థన, ఆ విజిలెన్స్, ఇవన్నీ మనకు తోడుండి ఈ సాతానును జయించి పరలోక రాజ్యము చేరు పర్యంతరము ఆయన సన్నిధి సహవాసము మనకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.